నమస్తే, వెల్కమ్ టు అమన్ న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనారాయణ నరహర్శెట్టి. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఎంతో మంది ఎగ్జైట్ అవుతున్నారంటంలో అతిశయోక్తి లేదు. ఓటు వేసిన తర్వాత ఎవరికి ఓటేశారని తెలుసుకునే వాటిని ఆధారంగా చేసుకునే ఇచ్చేవే ఎగ్జిట్ పోల్స్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా కమర్షియల్ అయిపోయాయా? ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చా? ఏపీ రాజకీయాల గురించి అసలు ఈ రోజున విడుదల కాబోయే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి? ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ కూడా 4వ తారీఖు వచ్చే ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రమే విజేత ఎవరో నిర్ణయిస్తుంది. అసలు ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చా మనం? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన పార్టీ నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు. ముందుగా మనం విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. టీడీపీ అధికార ప్రతినిధి చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం గారు. చౌదరి గారు, మరి కాసేపట్లో అంటేకంటే కొన్ని నిమిషాల్లో, ఇంకా మరొక 60 నుంచి 70 నిమిషాల్లో ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్గా నమ్మే ఉద్దేశం నమ్మొచ్చు అంటారా? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి? మొదట కృష్ణ గారు, మీకు అమ్మా టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత మోహన్ రెడ్డి గారికి, అలాగే జనసేన నేత సుజాత గారికి నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నుంచి పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణానికి రావాలి. ఎందుకంటే చాలా మంది 4,14,00,000 మంది ఉన్నటువంటి ఓటర్లు ఇంచుమించు 3,33,440 ఓట్లు వినియోగించుకున్నారు. అంటే 3,33,04,540 మంది ఓట్లు వేయించుకున్నారు. సో దీంట్లో నాకు తెలిసి భారతదేశంలోనే అంటే 29 రాష్ట్రాల్లో ఇంచుమించు 82% ఓటింగ్ వచ్చింది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే. అంటే ఓట్ల సునామీ లాగా వచ్చారు. అది ప్రభుత్వం మీద వ్యతిరేకతన, అది ప్రతిపక్షం మీద ప్రేమ అనేది రేపు 4వ తేదీన జరుగుతారు. అయితే ఇక్కడ మీరు చాలా మంచి అంశాన్ని ప్రజల ముందు పెట్టారు. ఎగ్జాక్ట్ పోల్స్ ఏంటి, ఎగ్జిట్ పోల్స్ ఏంటి? పోల్ ముందు సర్వే చేసేది, పోల్ తర్వాత సర్వే చేసేది. కానీ ఇక్కడ చాలా సంస్థలు సర్వేలు చేస్తుంటాయి. ఆ సర్వేలో క్రెడిబిలిటీ ఎంత, వాస్తవానికి అనుగుణంగా ఉన్నాయి. ఇంకా తర్వాత ఏదైతే మనం పోలింగ్ సర్వే తీసుకుంటారో లేదా ఎగ్జిట్ పోల్స్ తీసుకుంటారో 5-6 రకాలుగా మనం చూడాలి. ఒకటి, పేపర్ ద్వారా క్వశ్చనింగ్ చేసి సమాధానం తీసుకోవడం. 2, ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం సేకరించడం. 3, ఫోన్స్ ద్వారా SMS-లు పంపించడం. 4, సోషల్ మీడియాలో ఒక ఏమంటుందని అనాలిసిస్ పెట్టడం. ఇది కాకుండా మెన్ టు మెన్, అంటే మనిషికి మనిషి మాట్లాడుకొని సమాచారం తీసుకోవటం. ఇన్ని రకాలుగా ఉంటే ఫోన్తో సహా. కానీ ఎన్ని శాంపిల్స్, ఒక కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకున్నాం, ఒక 3 లక్షలకి అటు ఇటుగా ఓట్లు ఉంటాయి. ఈ ఓటర్లలో ఎన్ని పర్సంటేజ్ ఈ శాంపిల్ తీసుకున్నారు? ఆ శాంపిల్స్ లో వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలు, అదేవిధంగా అనేక రకాల ఉద్యోగస్తులు, అనేక అంశాలు పొందుపరిచారా లేదా, లేదా గ్రాడ్యువల్ గా ర్యాండమ్ గా తీసుకున్నారా? ఈ అనేక అంశాలపైన పరిగణన తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ కన్నా ఎగ్జాక్ట్ పోల్స్ అనే ప్రజలు అమ్ముతారు. ఇదేదో ఊహలకి ఏదో చెప్తాడు, గెలిచిన వాడు బయటకు వచ్చి ఏడిస్తే ఓడిపోయినాడు ఇంట్లో పోయి వచ్చినట్టు రాష్ట్రంలో అనేక రకాలుగా పోటీపడి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రాల్లో గెలవాలని పంతం పట్టుకున్న అభ్యర్థులు కూడా పోలింగ్ డేట్ నుంచి 2 నెలల ప్రచారం ఉంది. తర్వాత 13 నిశ్చిప్తం తర్వాత 4వ తేదీ వరకు అంటే ఇంచుమించు ఒక 20 రోజులు గ్యాప్ ఉండటంతో అందరికీ బీపీలు, షుగర్లు పెరిగిపోయి. అంటే ఏంటి మా ఫలితాలు ఏంటి? 2 రోజులు గ్యాప్, ఇంత 2 నెలల పాటు మనం అందరినీ కూడా సంతరించాలంటే ఎంత ఖర్చు అయ్యేది. అలాగే భారీగా ఖర్చులు కాకుండా ఈ 20 రోజులు గ్యాప్ అనేది కొంతమంది నిమ్మకం ఉండేవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది గుడ్లు పోయిండొచ్చు, టూర్లు పోయిండొచ్చు, కొంతమంది గుళ్ళు పోయిండొచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి తపన ఏంది, మన ఈవెంట్ లో ఏమొచ్చింది, మనం గెలిచామా లేదా, ఎన్ని ఓట్లు వస్తాయి, పలానా ప్రాంతం వాళ్ళకి పలానా చేశారా లేదా, ఈ నిమిషాల పైన మొదలు పడుతున్నారు. సో అధికార పక్ష పార్టీ ఏంటంటే ఈరోజు సజ్జలాంబిషాన్ని చెప్పిన మాటలు చూస్తే ఆశ్చర్యం కలిగించింది. మీరు ఎన్నికల నియమాల ప్రకారం ఉండబాకండి, మీరు ఎదిరించండి, మాట్లాడండి, కొట్లాడండి, ఆ నీతులు విశ్వాసంగా మాట్లాడద్దండి, మీకు తోచింది మీరు చేయండి అంటే రెచ్చగొట్టే ద్వారా కూడా కొన్ని రాజకీయ పక్షాలు చేయడం అనేది సమంజసం కాదు. ఎగ్జిట్ పోల్స్ అనేది కేవలం ఒక ఊహ మాత్రమే. వాస్తవానికి అనుగుణంగా మీరు చూడండి, తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. 100 అన్నారు, చివరికి కాంగ్రెస్ గెలుచుకొచ్చింది. ఇదే విధంగా గతంలో 2014, 2019 కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సభ ఉందని చెప్పి 14, 19 కూడా చెప్పారు కొన్ని ఎగ్జిట్ పోల్స్.
సో ఇక్కడ ఏమైందంటే ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని సంస్థలు డబ్బుకు దాసోహమై సర్వేలు చేస్తున్నారు, ఇంకొంతమంది నిజాయితీగా చేస్తున్నారు. ఏదేమైనా సరే ర్యాండమ్ గా తీసుకునే శాంపిల్స్ లో శాస్త్రీయ పద్ధతి అనేది ఎంతవరకు అనేది ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ ని నమ్మిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాస్తవాలుగా మనుషులు ఏ విధంగా అయితే నమ్మి ఏ పార్టీకి ఇష్టపడి ఓటేశారో అది ఈవీఎంలో భద్రపరుచున్నారు. అది 1 ఓటు కావచ్చు, 10 ఓట్లు కావచ్చు, 10,000 ఓట్లు కావచ్చు. అవి జనాలు ఏదో మెజార్టీ ఇస్తారో వాళ్ళు వైపు వచ్చి ప్రతినిధిగా నిలబడతారు. కాబట్టి వీటిని నమ్మి ఒబ్బులో నీళ్లు చూసి మన ఇంట్లో ఉండే ముద్ర నీళ్ళ కింద కూడా ఇస్తే ఊళ్ళో నీళ్లు రావు, ముద్ర నీళ్లు పోతాయి, 2 పోతాయి. కాబట్టి ఈ 2 కాంబినేషన్ తో ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ కూడా మనం ఏదో వేగంగా మనం చూస్తున్నాం, మన ఆత్మసంతృప్తి కోసం లేదా మన యొక్క ఆలోచన విధానం కోసం, నమ్మడం కోసం. ఇప్పుడు వేణుస్వామి ఒక ఆయన శాస్త్రం చెప్పాడు, ఎన్నిసార్లు శాస్త్రం చెప్పినా ఆయన అన్ని ఓడిపోతున్నాం. చివరికి ఆయన శాస్త్రాలు చెప్పి పెడతారు. అట్లా జ్యోతిష్యం లేదంటే తిలక జ్యోతిష్యము లేదంటే కాలజ్ఞానం అని చెప్పే పరిస్థితి ఈరోజు ఎక్కడ లేదు. శాస్త్రీయంగా సైంటిఫికల్ గా బూత్ లో ఉన్న ఓట్లు ఎన్ని పోయాయో చూసుకొని ఈవీఎం ఓపెన్ చేసినప్పుడు బయటకు వచ్చే ఆ సంఖ్యా బలమే ఆ అభ్యర్థికి బలం. అంతేగాని ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ ని సర్వేల్ని అలాగే ముందు వస్తున్న అనేక రకాల వాద ప్రతివాదంతో కూడిన అంశాలను పరిగణ తీసుకుని గెలిచిపోయిన మాత్రం 100% పప్పులో కాలేజీ వాళ్ళు అవుతారు. దేని ఏదేమైనా సరే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎస్పెషల్లీ 3 పార్టీల కుటుంబం మాత్రం అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంది. అందరూ చౌదరి గారు మీరు బీపీలు వస్తున్నాయి అన్నారు. మీ నేతల్లో, మీ పార్టీ నేతల్లో ఎంతమందికి బీపీలు వచ్చినాయి అంటారు? ఎస్ మంచి ప్రశ్న వేశారు. మాకు 144 ఇంచుమించు మా పార్టీ నాయకులు, 21 మంది మన జనసేన మిత్రులు, ఒక 10 మంది బీజేపీ వాళ్ళు, మేమందరూ బీపీలు రావాలి సార్, హ్యాపీగా ఉన్నాం సార్. మా బీపీలు అంటే తెలియదు సార్. మేము బీపీలు పెంచుతున్నాం అవతల పార్టీ వాళ్ళకి. ఎందుకంటే మాకు 10,000 వస్తాయి, 20,000 వస్తాయి, 30,000 వస్తాయి, వాళ్ళు బీపీలు పెంచుతుంటాం. మేము హ్యాపీగా ఉన్నాం. మాకు నిమ్మలంగా అన్ని నిలబడిన ఎన్ని సీట్లు గెలుస్తున్నాం. దాదాపు అధికార పార్టీ ఓడిపోతుంది, మేము వెళ్ళి ప్రభుత్వం పరిపాలిస్తామనే ఆలోచనతో ఐఏఎస్లు, ఐపీఎస్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ఆఫీసులు తిరుగుతున్నారు 20,000. ఇప్పుడు హైదరాబాద్ ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు, అదేవిధంగా తెలంగాణకి వెళ్ళిపోయిన వాళ్ళు ఐఏఎస్ క్యాడర్ మళ్ళీ ఆంధ్ర క్యాడర్కి వచ్చేసారు. ఇది కాకుండా సచివాలయాల్లో పత్రాలు తగలబెట్టడం, అలాగే ఐటీకి సంబంధించి కంప్యూటర్ లో సాఫ్ట్వేర్ తీసేయడం, ఎఫ్ఐఆర్ ఫైల్స్ తగలబెట్టడం, ఇవన్నీ చూస్తుంటే అమరావతి సిఐడి అధికారులు కూడా కిటికీల సామగ్రి రిలీజ్ తెప్పించడం, ఎఫ్ఐఆర్ నోట్ చేయడం. అసలు దేశ చరిత్రలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణ గారి కేసు నమోదు చేయడం పోలీసులు. ఇది ఒక వింత, ప్రపంచం తెలియదు ఒక వింత. అంటే పోలీసులు కూడా తెలిసిపోయి ఏమై వీళ్ళు ఓడిపోతున్నారు, మనకు ఖచ్చితంగా న్యాయం ప్రకపోతే మనకు చిక్కులు వస్తాయి ఆలోచనతో అందరూ కూడా చాలా అలర్ట్ అయ్యారు. మాకు ఎప్పటికీ బీపీలు హ్యాపీగా గెలుస్తాం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి అవతల పార్టీ వాళ్ళకి ఓకే మీ దగ్గర మళ్ళీ వస్తానని మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. మీకు ప్యానల్ వల్ల ఉన్న పెద్దలకు చూస్తున్న వ్యక్తులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఏం సార్, ఏం చెప్పబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్, ఏం చెప్పబోతున్నాయి అనుకుంటున్నారు మీరు? ఎగ్జిట్ పోల్స్ ఏమన్నా బాగా సర్వేలు గిరివేలు అవసరం లేదనే మాకు ఫస్ట్ నుండి తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నారు. కరోనా టైంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరూ పోయి ఇతర రాష్ట్రాల్లో ఉండుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉండి ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి సేవ చేసినారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ తెచ్చి బ్రహ్మాండమైనటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఏ ఒక్కరు కూడా అధికారుల చుట్టూ వెళ్లకుండా అధికారమే ప్రజల దగ్గరికి వచ్చే విధంగా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఏ ప్రభుత్వాలు కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్లే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఏదో 3 నెలలకోసారో 6 నెలలకోసారో ఏదో ప్రోగ్రాం పెట్టుకొని వెళ్లి ముక్కుబడిగా చూసుకున్న సందర్భాలు చాలా సార్లు చాలా ప్రభుత్వాలు నాకు చిన్నప్పటి నుండి కూడా గుర్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విధంగా కాకుండా గడప గడపకు వైఎస్ఆర్ అని కానీ గడప గడప వైఎస్ఆర్ ప్రభుత్వం అని కానీ అనేక రకాలుగా వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏమేమి చేసినాం, ఇంకా ఏమేమి చేయాల్సినవి ఉన్నాయి, అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, అర్హత లేని వాళ్ళు ఎవరు, వాటన్నిటిని విశదీకరించి విభజించి చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భం మా ప్రభుత్వంలో మా పార్టీ. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ని నమ్ముతారా మీరు? ఈ రోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ నమ్ముతారా? రేపు 4వ తారీఖు రాబోయే ఎగ్జాక్ట్ పోల్స్ నమ్ముతారా?
ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ శ్రీనాథ్ చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు, ఒక్కొక్క చోట ఒక్కో రకంగా జరుగుతుంది. తమిళనాడు జయలలిత గారు దాదాపు అందరూ ఓడిపోతారని చెప్పిన లేదు 1-60 అప్పుడైతే మేము చెప్పిన గుర్తున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా లాస్ట్ వరకు బీఆర్ఎస్ వస్తుంది లాస్ట్ మొదట వాళ్ళ కాంగ్రెస్ వచ్చే పరిస్థితి. కానీ అది వాళ్ళ క్రెడిబిలిటీని బట్టి ఉంటుంది. 1-2 ఉండొచ్చు, అందరూ ఆ విధంగా చెప్తారని చెప్పలేము. ఆల్రెడీ ఇప్పుడు అట్లా అనుకుంటే అనేక మంది ఊహాజనితమైనటువంటి పోల్స్ రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ జరుగుతాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ అట్లా డూప్లికేట్ గా ఇస్తారని కూడా అవసరం లేదు. ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి కులాలు, ప్రాంతాలు, వాళ్ళకి చేసినటువంటి సంక్షేమాలు, ప్రభుత్వము, నాయకత్వ లక్షణాలు, ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకి డబ్బులు డిస్ట్రిబ్యూషన్ జరిగినవి రకరకాలు ఉంటాయి కదా. వాళ్ళని అన్నిటినీ ఈక్వేషన్ చేసుకుని ఆ సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటే ఉంటే ఖచ్చితంగా చేసిన వాళ్ళకు కరెక్ట్ గా వస్తుందని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అందరికీ అట్లా రాదు. ఏదో దారముడు పోతూ కొందరు అడుగుతారు, ఓటేసిన వాళ్ళు కొందరు అడుగుతారు, లేదు ఇక్కడ నుండి ఫోన్లు చేసుకుని అడుగుతారు, రకరకాల సర్వేలు చేస్తున్నారు. కాబట్టి ఆ సర్వేలన్నీ కరెక్ట్ గా ఉంటాయని చెప్పుకోవడానికి అవకాశం లేదు. మాకైతే ఈ పోల్స్ గిల్స్ అనేది పక్కన పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారనే దానికి మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మాకు వచ్చినటువంటి సభల స్పందనతో పాటు సభలకు జనం రావడం అంటే అందరూ తోలుకోవచ్చు, అందరూ వస్తారు. కానీ జనం వచ్చిన తర్వాత ఆ నాయకుడిని చూసినటువంటి, ఆ నాయకుడు మాట్లాడుతున్నటువంటి, ఆ నాయకుడు కనుక్కున్నప్పుడు, ఆ నాయకుడు తిరిగినప్పుడు వస్తున్నటువంటి స్పందన చూసినప్పుడు జనంలో ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంది అనే ఆలోచన మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పోలింగ్ శాతం ప్రతిపక్షాన్ని నియమించాలనుకో మళ్ళీ దాన్ని కూడా చేయాలనుకున్నారా, అధికార పక్షం బాగా అనుకున్నారు అనేది శ్రీనాథ్ చెప్తున్నాడు. ఇప్పుడు మామూలుగా జరిగే ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. ఇప్పుడు గతంలో 14 నుండి 19 వరకు ఇదే కూటమితో ఎన్నికలు జరిగినాయి. జరిగిన తర్వాత వాళ్ళ పరిపాలన చూసినారు. అంతకుముందు దాదాపు 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 8 నెలల 13 రోజులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఆయన పరిపాలన జరిగిందని చూసినారు. ఆ చూసిన తర్వాత ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి హామీలు ఏ విధమైనటువంటి నెరవేరినవి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అనేక సమస్యలు 14 నుండి 19 వరకు ఉన్నప్పుడు ఇక్కడ నేను ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి ప్రశ్న చేస్తారు, ఏ విధమైనటువంటి ప్రశ్నించడం జరిగింది. ఆ విధమైనటువంటి అన్ని చాలా రకాలుగా చాలా విధంగా వాళ్ళ పరిపాలన చూస్తారు. కాబట్టి వీళ్ళే కదా, వీళ్ళు కొత్త వాళ్ళు కాదు కదా. ఇంకా మనకు అంతకన్నా ముఖ్యమైనటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులను మనం కాదనుకోలేదు. ఇలాంటి వ్యక్తితో ఆంధ్రప్రదేశ్ లో అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో భాగంగా ఇంత 82% పోలింగ్ జరగడం ఇది ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం ఇది. ఓకే సార్, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి జనసేన అధికార ప్రతినిధి సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మీనాథ్ గారు, అలాగే అమ్మా న్యూస్ వీక్షకులందరికీ, అలాగే శ్రీనివాస్ చౌదరి గారికి, మోహన్ రెడ్డి గారికి కూడా సోదరులకి నమస్కారం అండి. ఏంటి కృష్ణవేణి గారు, ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో రానున్నాయి. అసలు మీరు ఎగ్జిట్ పోల్స్ నమ్ముతారా, ఎగ్జాక్ట్ పోల్స్ నమ్ముతారా? మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి గట్టి పోటీ ఇస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీత గారని, వంగా గీత గారికి ఎడ్జ్ ఉందని చెప్పి కూడా మరికొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయని కూడా కొంతమంది చెప్తున్నారు. దీనిలో నిజముందంటారా? సార్, ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాబోతున్నాయి అనేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కానీ మేమైతే 4వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ వస్తున్నాయా అనే దానికోసం ఎదురు చూస్తున్నాం తప్ప ఎగ్జిట్ పోల్స్ గురించి ఎక్కువ దీని మీద మేమైతే మాత్రం దృష్టి పెట్టలేదు లక్ష్మీనాథ్ గారు. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు పూర్తిగా మనం దాన్ని గౌరవించి మనం ఉన్నాం కాబట్టి, కూటమి ఉంది కాబట్టి మేము ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎగ్జాక్ట్ పోల్స్ ఏ విధంగా రిజల్ట్ వస్తాయని దాని మీదే వెయిట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇవాళ ఎగ్జిట్ పోల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఏ పార్టీకి అనుకూలంగా ఇస్తే ఆ పార్టీ కార్యకర్తలు మాత్రమే హ్యాపీగా ఉంటారు, ఆ పార్టీ నాయకులు మాత్రమే హ్యాపీగా ఉంటారు. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 4వ తారీఖుని, ఆ తీర్పు వచ్చినప్పుడు ప్రజలు హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఖచ్చితంగా మా కూటమికి పట్టం కట్టారు కాబట్టి ప్రజలు మేము ఆ విధంగానే ఆ విశ్వాసంతోనే ప్రజల మీద కూడా ఉన్నాం కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఆ రోజు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ రోజు ప్రజలు హ్యాపీగా ఉంటారండి. ఏ ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తీసుకురావాలనుకున్నాము ఆ ప్రభుత్వం ఏర్పడిన రోజున ప్రజలు హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇవాళ నాయకులు హ్యాపీగా ఉండడానికి చేసేటువంటి
ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ గురించి ఎక్కువగా అయితే మాత్రం మేము కూడా దృష్టి పెట్టడం లేదు సార్. మనతోటి విఎస్ఆర్ చౌదరి గారితో ఒకసారి మాట్లాడదాం. విఎస్ఆర్ చౌదరి గారు, ఇంకొకటి ఏంటంటే చెప్పండి కృష్ణ గారు. సార్ చిన్న పాయింట్ అండి, మీరు చెప్పారు వంగా గీత గారికి ఎడ్జ్ ఉంది, అక్కడ బలంగా ఉన్నారని. నేను చెప్పలేదు, కొంతమంది విశ్లేషకులు చెప్పిన మాట నిజమని అడుగుతున్నాను సార్. అదే చెప్తున్నానండి. ఎందుకంటే అక్కడ ఎడ్జి గారండి బ్రిడ్జ్ కోల్పోయింది వైసీపీ పార్టీ పిఠాపురంలో. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నామినేషన్ చేశారో ఆ రోజే వైసీపీ బ్రిడ్జ్ కోల్పోయింది పిఠాపురంలో. ఇక మళ్ళీ అక్కడ ఎడ్జ్ ఉంది, మళ్ళీ దానికి పెద్ద పెద్ద విశ్లేషణలు, పెద్ద పెద్ద నాయకులు తీసుకొచ్చి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో అక్కడ ఇంటర్వ్యూస్ చేయించడం ఇదంతా కూడా అనవసరమైన ప్రక్రియ. ఎప్పుడైతే ఒక ఖచ్చితంగా అండి భారీ మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. ఇదైతే కానీ సవాల్ చేస్తాను ఎవరికైనా సరే, వంగారు గీత గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, కానీ ఖచ్చితంగా నిన్నే సవాల్ చేస్తాను. అత్యధికమైనటువంటి భారీ మెజారిటీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అసలు వీళ్ళు అడుగు పెట్టబోతున్నారు. ఆ రోజు నామినేషన్ వేసిన వెంటనే ఎలా అయితే సునామీ ఒక ప్రపంచం ఉందో, రేపు 4వ తారీఖున కూడా అంతకు మించి అంగరంగ వైభవంలాగా దీపావళిలా జరుగుతుందండి పిఠాపురం నియోజకవర్గంలో. మా సంబరాలు సెలబ్రేషన్ దీపావళి అంటున్నారు, అక్కడ ఈసీ గాని ఎవరు కూడా ఎటువంటి బాణసంచా కాల్చకూడదు అంటున్నారు. అది గుర్తుందా మీకు? సార్ ఒక మంచి మనిషి వచ్చినప్పుడు, ఒక మంచి జరుగుతుంది అన్నప్పుడు దీపావళి అంటే పెద్ద పెద్ద ఆటమాములే పేల్చక్కర్లేదు. దేవుడి దగ్గర మంచి దీపం పెట్టుకుని పూజ కూడా చేస్తాము. ఎందుకంటే అంత మంచి మనిషి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అసలు దీన్ని అడుగు పెట్టబోతున్నారంటే నిజంగా ఇక్కడ ప్రజాస్వామ్యం గెలిచినట్టు, న్యాయ వ్యవస్థ గెలిచినట్టు, ధర్మం గెలిచినట్టు. అలాంటప్పుడు ఖచ్చితంగా మేము దీపావళి అంటే పెద్ద పెద్ద టపాసులు పేల్చక్కర్లేదండి. దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవడానికి ఆ విధంగా కూడా సెలబ్రేషన్ చేసుకుంటాము. ఓకే కృష్ణవేణి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చౌదరి గారు, ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి కొన్ని కమర్షియల్ అయిపోయినాయని మీరు భావిస్తున్నారా? అంటే కొంతమంది ఈ రోజుల్లో శాంపిల్స్ కూడా ఎన్ని తీసుకుంటారో తెలియదు, కానీ రకరకాల విశ్లేషణలు చేస్తూ వాళ్ళకి ఏ రకంగా కావాలో, అంటే అది కూటమి వర్గం అయితే కూటమి వర్గం కావచ్చు, వైసీపీ వర్గం వాళ్ళు అయితే వైసీపీ వర్గం కావచ్చు, ఈ ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ ఈ రోజున కమర్షియాలిటీ అయిపోయిందని మీరు నమ్ముతారా? అనేక అనుమానాలు వస్తాయి. ఎందుకంటే గతంలో మీరు చూడండి, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు 2019లో 79.88% పోలింగ్ అయింది టోటల్ గా ఆంధ్ర రాష్ట్రం, అంటే 2019. ఇప్పుడు మీరు ఒకసారి సమాజ పరిశీలిస్తే కుప్పంలో 89.88%, దర్శిలో హైయెస్ట్ 90.91%, మా తిరుపతిలో మేమున్న తిరుపతిలో 60.32% లీస్ట్ అనమాట. ఇట్లా పోలైన ఓటర్లలో ఓన్లీ ఓటింగ్ ఈవీఎం ద్వారా ఓటైన పోలు మాత్రం 21.86% అయితే పోస్టల్స్ తో కనుక్కుంటే 57% వస్తుంది. ఈ రకంగా పోలైన ప్యాటర్న్ ఓట్లని ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి, అలాగే టీవీ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ టీవీ మీ టీవీ అని చెప్పి ఏదో టీవీలు ఉన్నాయి, మళ్ళీ ఏదో ఇంకేదో కొంత సెంట్రల్ సర్వే సంస్థ ఆత్మసాక్షి అని ఇంకేదో కొన్ని పేర్లు పెట్టుకుని ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఓటు వేసిన వ్యక్తి మీ ఎదురుకు వచ్చి పలానా ఓటు మీకు వేసాం అని చెప్పే పరిస్థితి కూడా ఉండరు. ప్రజలు చాలా తెలివైన పనులు, వాళ్ళకి నచ్చిన వ్యక్తికి ఓటేస్తారు. కానీ మీరు నేను ప్రజలు చేస్తే నాయకుడిని, ఆ పార్టీ అజెండాని, ప్రణాళికని, ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వ్యవహారాలు పరిశీలించి మా జిల్లాకు లేదా మా నియోజకవర్గానికి ఎవరైతే న్యాయం చేస్తారని అనేక సందర్భాలుగా వాళ్ళు ఆలోచించి కుటుంబ పరంగా నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఎవరికో వచ్చి ఫోన్ చేసి లేదా SMS చేసి లేదంటే ఆన్లైన్ లో పోలింగ్ పెట్టి దీంట్లో మొత్తం మోహన్ రెడ్డి గారు గెలిచినారని ఎవరు లేరంటే, నేను ఈ మధ్య ఒక చిన్న ఆన్లైన్ ఇది చూశాను, ఒక సర్వే. ఆ సర్వేలో మోహన్ రెడ్డి గారు చౌదరి గారు కృష్ణ గారు పేరు పెట్టారు. ఆయన ఇవాళ మీకు ఎవరు కొట్టేసారు చెప్పండి ఐపీఎల్ రాస్తే 99 ఓట్లు మోహన్ రెడ్డికి వచ్చాయి. ఈ చౌదరి గారికి కృష్ణ గారికి ఏమో అది ఓట్లు. దాన్ని చూసి నమ్మేసి మోహన్ రెడ్డి గారు గెలిచిపోయారని చెప్పలేం కదా. అయితే ఆన్లైన్ పోలింగ్ సెల్లు వాడే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఓట్లు చాలా మంది ఆన్లైన్ నుంచి తెలియదు, SMS అసలు తెలియదు, అలవాటు మాట్లాడే ఫోన్లు ఇంకా చాలా లక్షల్లో ఉన్నాయి. ఏదో ఆండ్రాయిడ్ అదేవిధంగా ఐఫోన్ కూడా చాలా తక్కువ శాతం ఉంటారు. ఇవన్నీ కాకుండా ఓటింగ్ ప్యాటర్న్స్ కులాల వారికి, అంటే ST, SC, BC, మైనార్టీ, వీళ్ళు వైఎస్ఆర్సీపీ ఓటింగ్ ప్యాటర్న్ ఏది, జనసేన ఓటింగ్ ప్యాటర్న్ ఏది, టీడీపీకి ఎవరు ఓట్లు వేసారు ప్యాటర్న్ తీసుకోవాలి. అంటే ఏ కులాలు ఏ మతాలు ఎవరికి కావాలి, ఈ మతాల్లో పర్సంటేజ్ తీసుకొని
ఎన్ని శాంపుల్ వరకు వెళ్తే వసూలు వస్తుంది చూస్తే ఫోనింగ్ ద్వారానో లేదా SMS ద్వారానో పోల్ ద్వారానో అంటే ఇంటర్నెట్ పోల్ ద్వారా సమాచారం రాదు. ఒక పేపర్ ఇచ్చి వైట్ పేపర్ ఇచ్చి మీరు ఏ పార్టీ కూడా ఎన్నుకున్నారు, ఏ పార్టీలో మీరు ఉండమని ఇష్టపడ్డారు, ఏ పార్టీ అభ్యర్థి మీకు తెలుసా, మీ అభ్యర్థి గతంలో ఏ పార్టీ, అదే క్వశ్చన్ వేస్తారు. ఆ క్వశ్చన్ వస్తున్న ఆన్సర్ ని బట్టి వాళ్ళని నేర్చుకుంటారు ఎవరు మంచోళ్ళు, ముగ్గురు అభ్యర్థులు ఎవరు గెలుస్తారని. అలా చేసేది చాలా టైం పడుతుంది. ఇది కాకుండా మీ పద్ధతిలో ఒక ఆయన గతంలో ఒక సర్వే చేశాడు, తిరుపతిలో కూర్చున్నాడు, మొత్తం అన్ని ఊర్లు ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. ఫోన్ చేసి మేము కృష్ణానికి వేసారా, మోహన్ రెడ్డికి వేసాడంటే అలా నచ్చిన కృష్ణానికి వేసాడు అంటారు, మోహన్ రెడ్డి అలా చేసి ఇదే సర్వే చెప్పి పండించాడు. నేను ఇలా 2014 చూసాడు ఆ విషయాన్ని. నేను నవ్వుకున్నా చివరికి, ఏమంటే ఇదే సర్వే నాకు అర్థం కాదంటే, ఏం చేశారు, అధికార పార్టీలో డబ్బులు ఇస్తున్నారు, ఏదో ఒకటి చేసుకోవాలి. చౌదరి గారు ఇది ఇలా అట్టు పెడితే ఏదైతే మీకు పోల్స్ ఎగ్జిట్ పోల్ కు సంబంధించి ముందు ఏదైతే ఉందో దీన్ని కాకుండా ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రమే నమ్ముతారంటారా? ఎగ్జాక్ట్లీ మీరు మంచి మాట ప్రశ్నించారు. ఎస్టీ ఎస్సీలు చాలా నష్టపోయారు, వాళ్ళు అధికార పార్టీ వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా కుటుంబానికి పంపించారు. అలాగే ముస్లింస్ మొన్నటి వరకు జనసేనలో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాడు. ఎప్పుడైతే వాళ్ళ దొంగల పథకం, అదేవిధంగా ముస్లిం బ్యాంకు, అదేవిధంగా వాళ్ళకి ఉన్నటువంటి ఇమాములు వదులుకున్నటువంటి ఆ ఒగ్గుతో సర్వీసేయడంతో ఆ కర్నూలు ఆ వ్యక్తి అజల్ మహల్ చనిపోయిన తర్వాత మళ్ళా వ్యతిరేకత వచ్చింది. సో మెయిన్ జగన్మోహన్ గారు ఓటింగ్ కారణం ఎస్టీ ఎస్సీలు, ముస్లింస్, క్రిస్టియన్స్. చౌదరి గారు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఏమైందంటే, అది పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కోర్టు ఏదో తీర్పు ఇచ్చినట్టుంది, ఏమైంది అది? సార్ ఏమీ కాలేదు సార్. ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటీసు మెమో ఉందో దాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్పించారు. దాని ప్రకారమే కౌంటింగ్ చేయమన్నారు. ఎందులో మార్పు లేదు. ఎలక్షన్ కమిషన్ ఫైనలైజ్ అని చెప్పి మీ కూటమికి ఏం ప్రాబ్లం లేదంటారు. అయితే దానివల్ల పోస్టల్ బ్యాలెట్ల వల్ల కౌంటింగ్ వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఓట్లు వేసింది ఎంప్లాయీ సార్, ఎంప్లాయీస్ కి ఐడెంటిటీ కార్డు ఉంటుంది, వాళ్ళ సొంత ఐడి ఉంటది, వాళ్ళు ప్రూఫ్ చూపిస్తారు. ఓటు మీకు నాకు ఎవరు కదా పోస్టులు ఏమని చెప్పి ఆయన ఎంప్లాయీ నిరూపించుకుంటారు వల్ల ఆయన ఓటింగ్ పేపర్ ఇస్తారు. కాబట్టి ఆయన ఓటు వేసారు కాదు ఎంప్లాయీగా ఉంటుంది. కాబట్టి ఆయన ఎవరైతే 2 లక్షల సంతకం పెట్టారా, గెజెట్ సంతకం పెట్టారా చూసుకుంటారు. తన సీల్ ఉందా, ఆయన హోదా ఉందా, లేదంటే ఆరో సంతకం పెట్టాడా, ఇవన్నీ లేకుండా ఎవరైతే నిజంగా ఎంప్లాయీ అన్నాడు ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ కి అర్హుడు. ఆయన దొంగ ఓటు కూడా వేయలేదు, ఎందుకంటే ఆయన ఓటు నిండి చేయలేదు. కాబట్టి అనేక రకాలుగా పనిచేసిన తర్వాత అది కరెక్ట్ నిర్ణయించిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ని కౌంటింగ్ చేయమని చెప్పి తెలిపించింది. దానికి అనుగుణంగా ఈరోజు వాళ్ళు కౌంటింగ్ రేపు 3 దశల్లో పోలింగ్ ఉంటుంది సార్. ఎందుకంటే 4వ తారీఖున ఉదయం స్టార్ట్ అయిన పోలింగ్ మధ్యాహ్నం వరకు బూత్ లెక్కేస్తారు, మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కేస్తారు, 3 నుంచి ఈవీఎంని ప్లస్ పోస్టల్ బ్యాలెట్ కలిపి టోటల్ సంఖ్య రిమూవ్ చేయాలి. టోటల్ సంఖ్య కౌంట్ చేసుకుని ఫలితాలు ప్రకటిస్తూ వస్తారు. నైట్ 9 అయినా ప్రకటిస్తామని చెప్పారు. ఎందుకంటే నైట్ 9 క్లోజ్ చేయమని ఈసీ చెప్పింది. వెబ్ కాస్టింగ్ పరిధిలో, అలాగే సీసీ కెమెరాల పరిధిలో మిలిటరీ, అలాగే పోలీసులు, ఎలక్షన్ ఆఫీసర్ మీద జరుగుతా ఉంది. ఏజెంట్లు కూడా తగిన సూచనలు ఇచ్చారు, వాళ్ళు శిక్షణ ఇచ్చారు. ఎవరైనా కౌంటర్లు అల్లరి చేస్తే 1.3 శిక్షణ కాకుండా అరెస్ట్ చేయమని చెప్పిన హోదా ఇచ్చారు. కాకపోతే అధికార పార్టీలు అల్లరి చేస్తారా, గొడవ చేస్తారా, పిల్లలు బొమ్మలు వేస్తారా, కడపంపలు వేస్తారా, జగన్మోహన్ గారు అల్లం చేయడం ఐక్య పార్టీ ఉండి ఇచ్చారు మాకు తెలియదు కదా. ఏది ఇస్తారు మోహన్ రెడ్డి గారు కలిగిస్తే మాకు అటువంటి పని చేయడమే చెప్పండి. మొన్న చంద్రబాబు నాయుడు గారు విదేశం వెళ్ళొచ్చారా, తీసుకొచ్చారా? అంటే కంటైనర్లు వస్తాయి సార్, మేము ప్లేట్ లో కంటైనర్లు వస్తాయి. మా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కాబట్టి ఏ కంటైనర్ వేస్తారో తెలియదు. మొన్న కూడా మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు, అదొకటి పక్కన చెప్పండి. మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఏజెంట్ ఉండకపోతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే కౌంటింగ్ లో ఉంటారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లందరికీ కూడా పర్ఫెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ ఒక నిబంధన ఇచ్చింది. ఆ నిబంధనలను దయచేసి ఎవరు తాకినా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ప్రశాంతంగా ఓట్లు లెక్కించి అన్ని పార్టీలు సహకరించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ తీర్మానానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బోర్డు ఉంది. వాళ్ళ వైసీపీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పండి మీరు కోరుతున్నాను. ఓకే మోహన్ రెడ్డి గారు, ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించిన ఇష్యూ ఉందో, పోస్టల్ బ్యాలెట్స్ ఇష్యూ గురించి మీరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అది ఎలా వచ్చింది అనుకుంటున్నారు? దీనికి మీరు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా మీ పార్టీ నుంచి? వచ్చిందైతే సమాచారం నాకు లేదు అని చెప్పి తెలుస్తున్నాను నేను. కాకపోతే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పోలింగ్ అధికారి సంతకం కానీ లేక గెజిటెడ్ ఆఫీసర్ సీల్ కానీ లేకుండా చేయడము, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేసుకోవడం, ఐడెంటిఫై లేకుండా వీళ్ళు
దాని అర్హత ఉంది చెల్లుతుంది అని చెప్పి చెప్పడము, ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా చేస్తుందనేది బట్టుంటే చెప్తున్నాం. ఇప్పుడు కాదు, స్టార్టింగ్ అసలు వీళ్ళు ఎన్నికల కమిషన్ తో సంబంధాలు ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే కేంద్రంతో వీళ్ళు అలయన్స్ పెట్టుకోవడానికి ఇంత తాపత్రయపడింది కూడా. నాకు వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు ఏమి ఆశామాషి లీడర్ కాదు, తెలియలేని లీడర్ కాదు, అంత కేంద్రంతో వాళ్ళు పెట్టుకున్నారు, మీరు బాధపడుతున్నారా సార్? ఇప్పుడు 0.8% ఓటున్న వాళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకొని 10 సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు దాదాపు 6 ఎంపీ సీట్లు కదా, 6 ఎంపీ సీట్లు రేపు ప్రభుత్వం స్థాపించిన తర్వాత 5 పైన రేపు ప్రభుత్వం స్థాపించిన తర్వాత కేంద్రంతో ఎటువంటి గొడవలు లేకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం పెట్టుకుని ఉండొచ్చు కదా, మీరు అలానే ఎందుకు ఫీల్ అవుతున్నారు? 14 నుండి 19 వరకు కేంద్రంతో వీళ్ళు పెట్టుకునింది. 14 నుండి 19 వరకు వీళ్ళకి 2-3 మంత్రి పదవులు ఇచ్చినారు, వీళ్ళు 2-4 మంత్రి పదవులు కూడా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఈ గొడవలేంది, అభివృద్ధి ఏంటి, ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు ఏంటి, తిరుపతిలో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా హామీ ఏంటి, ఇవన్నీ అందరూ చూసినారు. రాష్ట్రంలో ఎవరు చూడలేదు ఏం కాదు. వీళ్ళకి ఏదో విధంగా తెలవంది కాదు, తెచ్చారండి ప్రత్యేక హోదా. వైసీపీ గవర్నమెంట్ ఉంది కదా, ఈ సంవత్సరాల నుంచి కేంద్రంతో సత్సంబంధంతోనే ఉన్నారు కదా, ప్రత్యేక హోదా తీసుకొస్తానని రోడ్లను తిరిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. తెచ్చారా? పోలవరం పూర్తి చేస్తున్నారు, చేశారా? ఓకే, కృష్ణవేణి గారు అడిగారు, మీకు ఇస్తాను, సార్ సమాధానం చెప్తారు. మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కృష్ణవేణి గారు అడిగినట్టు ప్రత్యేక హోదా చేయాల్సింది ఎవరు, పోలవరం పూర్తి చేయాల్సింది ఎవరు? కేంద్రం కదా. ఇవన్నీ తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు కదా రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చెప్పి ఎలక్షన్ లో ఏదో విధంగా వాడుకోవాలని దాన్ని దుష్ప్రచారం చేసి జనంలోకి ఏ విధంగా పంపించగలిగినారో దీన్ని కూడా ఆ విధంగా పంపించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అలయన్స్ పెట్టుకొని అధికారాన్ని పంచుకున్నారు. వాళ్ళు పంచుకున్నప్పుడు వీళ్ళు సాధిస్తామని చెప్పినటువంటి వ్యక్తులు, బహిరంగ సభలో మీటింగ్లలో చెప్పినటువంటి వ్యక్తులు, సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర జరిగినటువంటి బహిరంగ సభలో, ఆ సభలోనే 10 సంవత్సరాలు అంటే కాదు 15 సంవత్సరాలు కావాలని చెప్పినటువంటి వ్యక్తులు, వీళ్ళు సాధించలేంది వీళ్ళు వాడిపోయి మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, వద్దు ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి కాంప్రమైజ్ చేసుకొని వచ్చినటువంటి వ్యక్తులు లాస్ట్ మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఉద్యమం లెవెల్లో తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు రిటైన్ చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు అక్కడ సాధించాల్సిన వాళ్ళు ఇచ్చిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మనకు 25కి 25 సీట్లు వచ్చి అక్కడ వాళ్ళకు తక్కువ వచ్చే ఖచ్చితంగా వాళ్ళ మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళకు మన అవసరం లేనన్ని సీట్లు వచ్చినాయని చెప్పి కౌంటింగ్ అయిపోతేనే ఢిల్లీలోనే ప్రకటన చేశారు. దాన్ని మనం మర్చిపోకుండా వాళ్ళు ఎవరేది ఉద్యమం చేయాలిగా రోడ్ల మీద. ఆ రోజున 2019లో 18లో ప్రజల కోసం రోడ్ల మీదకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఢిల్లీలో ఒక ధర్నా చేయలేకపోయారంటే సమాధానం ఏం చెప్తారు? దీనికి ఢిల్లీలో ఆల్రెడీ పార్లమెంట్ మనకు ఉంది, మెంబర్లు ఉన్నారు, రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, పార్లమెంట్ జరిగింది. అక్కడ ఎగసభలో దేశసభలో 2 సభల్లో దీనిపై చర్చ జరిగింది. ఇక్కడ వచ్చేసి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి దాదాపు 25 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు ఈయన విజయసాయి రెడ్డి గారు. అనేక సార్లు వీళ్ళు పార్లమెంట్ అడగడం జరిగింది. అనేక సార్లు ప్రధానమంత్రి గారితో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలోనే, సార్ మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా మేము ముందు పెడుతున్నాం, మీరు అది చేయండి సార్, మాకు చాలా ఇబ్బంది ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తల్లి పిల్లల్ని వేరు చేసినారు, పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టారు, తల్లిని ఎక్కడ వదిలిపెట్టారని మీరే చెప్పినారు, చెప్పినటువంటి హామీ నెరవేర్చండి సార్ అని చెప్పి ప్రధానమంత్రి గారిని లక్షలాది మంది బహిరంగ సభలో అడిగితే చేయనప్పుడు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని మనం బజార్లో రౌడీలాగా కాలర్ పట్టుకొని కొట్టులేం కదండి. మనం చెప్పాల్సింది, మనం చెప్పేది, మనం చేయాల్సింది, మనం చేసేది చేసినాం కదా. చేసినప్పుడు వాళ్ళు చేయాల్సిన బాధ్యత, చెప్పినటువంటి పెద్ద మనుషులకు వాళ్ళకి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. సరే చేయలేదు, మేము దూరంగా ఉన్నాం అనుకున్నాం. వీళ్ళు ఆ రోజు కలిసిపోయిన తర్వాత వాళ్ళు చేయలేదని విడిపోయి వచ్చినారు. విడిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు కలుసుకున్నప్పుడు ఒక బహిరంగ సభ పెట్టుతున్నారు. ఆ బహిరంగ సభలో మనం పోయినసారి ఎలక్షన్లలో మనం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు, ఆ హామీని ఇప్పుడు నెరవేర్చబోతున్నాము, నెరవేర్చాలనుకున్నాము. లేదు మీరు ఇస్తున్నారా లేదా, మీరు చెప్పిన వాటి హామీ ఇస్తామని చెప్పండి, ఏదైనా ఒక్క కారణం అన్న మనం చెప్పి అలయన్స్ పెట్టుకున్నామంటే జనం నమ్ముతారు. ఇదేదో కేవలం అది అవకాశవాదం కోసమే ఈ అలయన్స్ పెట్టుకున్నామని జనం అనుకుంటారనే మాట చెప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వీళ్ళిద్దరూ ఎందుకు ముసుకేసుకొని పోయినారంటే కేవలం మనకి ఎన్ని జరిగే పనులు కాదు, ఆంధ్రప్రదేశ్ లో మన ఉనికిని కాపాడుకోవాలంటే కేంద్రం సపోర్ట్ తీసుకోవాలా. కేంద్రం సపోర్ట్ తీసుకుంటే మనకున్నటువంటి సమస్యలన్నీ
తప్పించుకోవచ్చు. మనకు పాత సమస్యలు, కొత్త సమస్యలు, మనకు ఉన్నటువంటి ఇబ్బందులు, మనకు ఉన్నటువంటి కేసులు అన్ని ఏదైనా మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి అవకాశంతో పాటు ఎన్నికలు ఫేస్ చేయడానికి ఇది బాగా అవకాశం ఉంటుంది. జనంలో మనకి ఎంత ప్రయత్నం చేసినా నాశరకంగానే సపోర్ట్ ఉంది. జనం సపోర్ట్ లేనప్పుడు, మనకు ఓటు బ్యాంక్ రానప్పుడు, ఓటు మనకు రానప్పుడు మనం ఏదో విధంగా మిస్గైడ్ చేసి అక్కడ ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేసేలా సరే మన ఓటును సంపాదించుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు ఎలక్షన్ కన్నా ముందు దాదాపు 40 మనుషులను హత్య చేసినటువంటి మనుషులను, అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసినటువంటి వీళ్ళు మళ్ళీ వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళని తీసుకొచ్చే అధికారులు వీళ్ళు ఈ విధంగా వాళ్ళు పోతున్నారంటే అదే అర్థం చేసుకోవచ్చు కదా. ఓకే మోహన్ రెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కృష్ణవేణి గారు మాట్లాడుతున్నారు. కృష్ణవేణి గారు రియాక్ట్ అవుతున్నారు, అవ్వండి ప్లీజ్. కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంచండి. కృష్ణవేణి గారు ఎన్నిసార్లు చెప్పినా సరే ప్లీజ్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది, కంటిన్యూ. ఓకే అండి. లక్ష్మీనారాయణ గారు ఎన్నిసార్లు చెప్పినా సరే కానీ అధికారంలో ఉన్నది వైసీపీ వాళ్ళు మర్చిపోయారు. ఏంటంటే 5 సంవత్సరాలు కూడా అధికారంలో ఉండి కేంద్రం నుంచి నిధులు కానీ ప్రాజెక్టులు కానీ ఏమి తీసుకురాకుండా తిరిగి చంద్రబాబు నాయుడు ఆయన ఎంత ఓడిసి గారి గురించి అందరూ తెలుసు. కానీ అలాంటి వ్యక్తిని కేంద్ర నుంచి తీసుకురాలేదు, ఆయన చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం మాత్రం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు అమ్మా అండి 2000 కదా. వీళ్ళు తీసుకురారు, ప్రజలు తీసుకొస్తాను, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రావాల్సింది ఏ నిధులు ఎప్పుడు తీసుకున్నారో, ఏ దొడ్డిదాన్ని ఎలా వాడేస్తున్నారో ఈ వైసీపీ నాయకులు తెలియదు. కానీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిను అని తప్పించుకోవడం మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా పూర్తిగా క్లారిటీ లేదండి. ఓకే కృష్ణవేణి గారు, మీ దగ్గర కొంచెం ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. చౌదరి గారు చెప్పండి, మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ఈ ఎగ్జాక్ట్ పోల్స్ అయితే మనందరికీ తెలిసిందే జూన్ 4న. ఈ పోలింగ్ డే రోజున కౌంటింగ్కి సంబంధించి మీరు చెప్పారు ఇందాడ మీ కూటమికి సంబంధించి అందరూ కూడా సంయమనం పాటిస్తారని. నిజంగా ఇది ఆచరణలో సాధ్యంగా మీరు సాధ్యం చేస్తున్నారా? రాయలసీమలో 52 సీట్లు, రాయలసీమలో ఎమ్మెల్యే సీట్లు 52. దీంట్లో ఎన్ని సీట్లు వస్తాయి? మధ్యాంధ్రాలో పుస్తకాలు ప్లాన్ చేసుకుంటే నాకు తెలిసి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో 1 సీట్ కూడా రాదు వైసీపీకి. మీరు కాబట్టి ఇప్పుడే రాసుకోండి, మళ్ళా నేను మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేస్తాను. అలాగే మధ్యాంధ్ర అంటే పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి ప్రాంతం, ఇక్కడ పూర్తిగా మన పవన్ కళ్యాణ్ గారి హవా వచ్చిన వల్ల 1వ సీట్లు వచ్చే అవకాశం మాత్రం ఉంది. ఇంకా మీరు రాజధాని ప్రాంతం 4 జిల్లాలు అంటే తుళ్ళూరు, చుట్టుపక్కల ప్రాంతాలు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా పూర్తిగా వాసే వైఎస్ఆర్సీపీ. ఎక్కడ వాళ్ళ సీట్లు వస్తాయంటే రాయలసీమ ప్రాంతంలో కడపలో కొన్ని, కర్నూలులో కొన్ని, చిత్తూరులో కొన్ని, టోటల్ గా 20-25 మధ్యలోనే రాష్ట్రం అంతా సీట్లు వచ్చే విధంగా ప్రాక్టికల్ గా కింది స్థాయికి విచారిస్తే మాకు వచ్చిన ఫ్యాక్టరీ రిజల్ట్ అనమాట. మేము దాన్ని బేసిస్గానే మాట్లాడుతున్నాం. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు, తప్పలేదు. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ వరకే మేము నమ్ముతున్నాం. ఎగ్జిట్ పోల్స్ ని ఎంతవరకు నమ్మాలంటే ఊరికే మనం ఆత్మసాక్షిగా లేదంటే మనం ఏదో స్టడీ చేయడం కోసం చేసింది, కానీ వాస్తవాలకి చాలా దూరంగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే గతంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఏదైతే ప్రభుత్వానికి అనుగుణంగా డబ్బులు తీసుకోవడం లేదా గేమ్ గాను. ఇప్పుడు మీకు నా లక్ష్మీనారాయణ గారు ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటే ఈ బెట్టింగ్ చేస్తారు కొంతమంది. ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది, పిఠాపురంలో ఇన్ని ఓట్లు వస్తాయి, ఇన్ని ఓట్లు. బెట్టింగ్ క్రికెట్ లో ఏ రకంగా బెట్టింగ్ ఉంటాయి, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా కమర్షియల్ అంగులు దిద్దుకున్నట్టు ఉన్నాయి కదా. ఎస్ నేను ఆ పాయింట్ వచ్చా, అందుకే వచ్చా. ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కన్నా ఈ బెట్టింగ్ రాయలకి ఒక మిక్చూజ్ లాగా మారిపోయింది. ఈ బెట్టింగ్ పట్టుకొని దీన్ని పట్టుకొని వ్యాపారం చేసుకుంటే మాత్రం పంపులు పొల్లేరైపోతుంది.
దయచేసి బెట్టింగ్ వ్యాల్యూ ఎగ్జిట్ పోల్స్ నమ్మద్దండి, మీ జీవితాలు నాశనం తీసుకోవద్దండి. అమ్మా టీవీ ద్వారా మీ అందరూ చెప్పేసారు. అయితే మీరు వాస్తవాలు కదండి, వాస్తవాలకి వెళ్ళి తెలుసుకోండి. అంతేగాని పందాలు కట్టడం దానికి మేమైతే వ్యక్తిగతంగా విడుదల పందాలు కట్టుకోవడం బెట్టింగ్ కట్టడం కాబట్టి పిఠాపురంలో షోతో పవన్ కళ్యాణ్ గెలబోతున్నారు, అదేవిధంగా మగవీరులో మొదటి గెలబోతారు, కుప్పంలో అత్యధిక గెలబోతారు బాబు గారు. ఇవన్నీ గమనించిన తర్వాత కడపలో జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ పడిపోతుంది. ఎందుకంటే సొంత చెల్లి ఇద్దరు కూడా వాళ్ళేమో కడపలో పడిపోద్ది అంటారు, మీరేమో కడపలో పడిపోతుంది ఆయన మెజారిటీ అంటారు, వాళ్ళేమో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు మెజారిటీ సంగతి దేవుడు ఆయన ఓడిపోతున్నారు అంటున్నారు కొడుకు ముందుకేసి. అవును ఎలా ఇప్పుడు కుప్పంలో ఓడించడానికి అక్కడ మగాడు లేడు, చంద్రబాబుకి ఎదురుకున్నాడు. ఆయన ఎవరు కూడా ఎప్పుడు పాలకెత్తుని ఎలా చేశాడు. ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తాము, మధ్యప్రదేశ్ ఇస్తామని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి కుప్పంలో చెప్పారు. ఆ రోజు నీళ్లు పాలకెత్తి తెల్లారి చెప్తా నీళ్ళు ఎండిపోయి డిప్యూటీ సీఎం ఇస్తామని ఎవరికి చెప్పారండి? అదే మాట వంగగీత గారికి డిప్యూటీ సీఎం ఇస్తాం ఎవరే గెలుస్తారో చెప్తాం సార్. మంగళగిరిలో డిప్యూటీ సీఎంఏ, బాలకృష్ణ ఓడించిన డిప్యూటీ సీఎంఏ, పెద్దాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించిన డిప్యూటీ సీఎంఏ, చివరికి మా మోహన్ రెడ్డి గారు తప్ప అందరు బదులు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మోహన్ రెడ్డి గారు ఇలాంటి కప్పుడు బదులు అని చెప్పి కానీ ఆడెవరు ఓడిస్తే వీళ్ళు ఓడిస్తే బదులు అని చెప్పానండి. ఒకటి మాత్రం నేను వాస్తవాల దగ్గరగా మాట్లాడండి. ఇలా వైసీపీ నాయకులు తెలిసిన విషయం, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకంగా చెలుపుకోవడం కోసం 3 పార్టీలు కలవడంతో 3 పార్టీల ఓటింగ్ ప్యాటర్న్ అనేది ట్రాన్స్ఫర్ అనేది చాలా పగడ్బందీగా జరిగింది. అందుకే ఈ ప్రదేశం గొడవ చేయడానికి కారణం. ఎందుకంటే చిత్తూరు జిల్లా కానీ, విశాఖ కానీ, మాచర్ల కానీ, పల్నాడు కానీ ఎక్కువ గొడవ చేయడానికి ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా సాలిడ్ గా కుటుంబం ఎన్డీఏ కంక్లూడ్ చేయండి, సమయభావం తక్కువ కంక్లూడ్ చేయండి. ఈ 3 పార్టీ కలవడంతో వైసీపీకి గడుపడి జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ 130 పైన 140 లోపల కుటుంబం వచ్చే అవకాశం ఉందని చెప్పి మాకున్న అవగాహన. 100% ప్రభుత్వం ఏర్పాటు చేసి మేము సిద్ధంగాను. దానికి పూర్తి స్థాయిలో కేడర్ కార్యకర్తలు, అలాగే ఈ రోజు వస్తున్న ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ ఏజెంట్లకి అందరికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగాను. రేపు కౌంటింగ్ అయిన తర్వాత సెలబ్రేషన్స్ కి రెడీగా ఉండమని చెప్పి పార్టీ చెప్పడం జరిగింది. ఢిల్లీగా వస్తాం. సో మేము గెలుపు ధైర్యంతో ఆనందంతో ముందుకెళ్తాం. ఓకే, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు మా శ్రీనాన్న చెప్పినట్టు వాళ్ళ పార్టీ లాగా మా పార్టీ అయితే క్యాడర్ మీద అయితే బతకలే జనరల్ గా. అంటే మామూలుగా ప్రతి పార్టీకి క్యాడర్ మీదనే ఉండాలనుకోండి, కానీ మా నాయకుడి మీద పార్టీ నడిపిస్తారు. మా నాయకుడి మీద వీళ్ళేం చేస్తారంటే క్యాడర్ కు డబ్బులు పంచి క్యాడర్ ను బతికించి ప్రజలకు మోసం చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టి మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ మోహన్ రెడ్డి గారు అదే మా నాయకుడు ఎట్లంటే ప్రజలకు మేలు చేసినాడు. కార్యకర్తలకు నాయకులకు దొరకపోయిన పర్వాలా ప్రజా సేవ మనం చేస్తున్నాం, మనం ఆస్తులు పెంచుకోవడానికి కాదు, మనం సంపాదించుకోవడానికి కాదనే విధంగా మా నాయకుడు చేసినాడు. కాబట్టి ఈ రోజు మేము ఆ విధంగా మేము ప్రజల్లో ముందుకు వెళ్తున్నాం కాబట్టి మాకు ప్రజల సపోర్ట్ ఉంది. ఇప్పుడు మా చిన్నాన్ని చెప్తాను, ఒకసారి మా కళ్ళ చూడండి, విశాఖపట్నంలో ఆల్రెడీ రెడీ అవుతుంది స్కూల్ విశాఖపట్నంలో ఆల్రెడీ 200 చెప్తున్నారు. మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో కొన్ని విశాఖపట్నంలో ఇలా ప్రమాణ స్వీకారం ఉన్న దగ్గర ఒక్క హోటల్ కూడా బుక్ కాలేదు, కనీసం బస్సులు ఎక్కేళ్ళకి బస్సులన్నీ కూడా ఖాళీ కనపడుతున్నాయి, ప్రజలు ఎవరు నమ్మట్లేదని చెప్పి కూటమి నేతలు అంటున్నారు. ఏమంటారు మీరు? ప్రజలు నమ్మకుండా పోవడానికి, ప్రజలను నమ్మకుండా పోయే నాయకుడు మా నాయకుడు కాదు. మా నాయకుడు ఒక్క మాట మొత్తం రాష్ట్రం అంతా అదే చెప్తారు. భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టనే, వాళ్ళు 100 సార్లు చెప్పినా ఒకసారి చెప్పినట్టే. మా నాయకుడు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. మా నాయకుడు క్రెడిబిలిటీ ఉందండి, క్రెడిబిలిటీ ఉంది కాబట్టి, మా నాయకుడి మీద నమ్మకం ఉంది కాబట్టి, మా నాయకుడి మీద ఆ విశ్వాసం ఉంది కాబట్టి ప్రజలు ఈ విధమైనటువంటి తీర్పిస్తున్నారు. ఈ తీర్పిస్తున్నారు కాబట్టి, ఆయన నమ్మినారు కాబట్టి, ఆయన దీని నా ప్రజల మీద ఆయనకు విశ్వాసం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన మేము ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎన్ని తల్లకిందులు పడినా, వీళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా వీళ్ళు తాత్కాలిక ఆనందం పడాల్సిందే. వీళ్లకు సునకానందం తప్ప ఏ ఆనందమో ఉండదు. ఎదురెదురు మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఏం పర్వాలేదు, దానికేముంది మాట్లాడుకునే చిన్న శత్రువులు మాట్లాడుకోండి. ఇప్పుడు మాట్లాడతాం, రేపు మాట్లాడతాం, ఎప్పుడైనా మాట్లాడతాం. కానీ వీళ్ళు తాత్కాలిక ఆనందపడాల్సిందే. వీళ్ళకి అవకాశం ఉండే పరిస్థితి లేదు. ప్రజలు వీళ్ళని నమ్మరు, వీళ్ళని చూసినారు కాబట్టి వీళ్ళని పరిగణలోకి తీసుకోవడం లేదు. పరిగణలోకి తీసుకోలేదని తెలుసు కాబట్టే కదా 3 పార్టీలు కలుపుకోవడానికి వచ్చింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నన్ను చూసి ఓటేయండి అని చెప్పకుండా కూటమిని చూసి ఓటేయండి అని చెప్తున్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి
నేను ఫలానా పని చేసింటే ఆ పని ప్రజలకు మేలు జరిగింది, ఆ మేలు చేసినటువంటి పనిని చూసి ఓటేయండి అని చెప్పకుండా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నా నాయకత్వం చూసి ఓటేయండి అని చెప్పకుండా, మా కూటమి చూసి ఓటేయండి అని చెప్తున్నటువంటి వ్యక్తి, మీ ఇంట్లో మేలు జరిగింటే నాకు ఓటేయండి, చెప్తున్నాడు. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని ప్రయుక్తులు పన్నా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని వీళ్ళు ఎన్నికల కమిషన్ చేతిలో పట్టుకుని పోలింగ్ బూత్ కాడ దౌర్జన్యం చేయాలనే ఆలోచన వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నా, అమెరికా అని చెప్పి ఇక్కడిక్కడే చూసుకుంటా వీళ్ళు ప్లాన్లు వేసుకుంటా ఏ విధమైనటువంటి దౌర్జన్యం చేయాలనే ఆలోచనలు వీళ్ళు ఎత్తుగడలు వేసుకున్నా, అక్కడ ప్రజల తీర్పు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఓటేసినారు. కాబట్టి ఖచ్చితంగా 9వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఓకే, కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆల్రెడీ బోర్డులు చేయించేసుకున్నాం, భోజనాలు పెట్టేసుకుంటాం అని చెప్తున్నారు. ఇదేం పెళ్లి కాదండి, ఇది రాష్ట్ర పండగ. ఒక సీఎం గా డిక్లేర్ చేయాలంటే ప్రజల చేతుల్లో ఉంది తీర్పు. కాబట్టి వీళ్ళు ఇంట్లో పెళ్లి అయితే కనుక వీళ్ళు చేసుకోవచ్చు, భోజనాలు పెట్టుకోవచ్చు, ఎంత మెను అన్నది కాబట్టి అది మీ మెనూ చూసాం మేము. అందులో మెనూ చూసాం కాబట్టి 9వ తారీఖున ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. కాబట్టి ఇది పెళ్లిలో పేరెంటమో కాదు, ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు స్వామ్య విలువలకు మనం కట్టుబడి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూటమికే పట్టంగా పెట్టారు. కాబట్టి వైసీపీ నాయకులు చాలా మంది మాత్రం రేపొద్దున చిలక జోష్యం చెప్పుకోవడానికి కూడా పనికొస్తారో లేదో కూడా తెలియదు. అలాగే ఉంది. ఎక్కడ ఎవరు మా కూటమి చాలా ఉన్నాం, కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. ఓటమి కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి చూసినటువంటి వ్యక్తులుగా మాకు తెలుసు కాబట్టి మేము హ్యాపీగా. కృష్ణవేణి గారు, నా వాయిస్ వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందా కృష్ణవేణి గారు? ప్రెస్ మీట్ వచ్చేసేసి మాత్రం ఓకే ఓకే కృష్ణవేణి గారు, మీ దగ్గర కొంచెం సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం 4వ తారీఖునే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తీర్పు ఏంటనేది ఆ రోజు తెలిసేదే వస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ని ఆధారంగా తీసుకుని మీ యొక్క బంగారు భవిష్యత్తుని పాడు చేసుకునేటట్టు బెట్టింగ్ల కాగితాలో ఇలాంటివి కూడా చేయొద్దని కూడా కోరుకుంటుంది అమ్మా న్యూస్ కూడా. అదేవిధంగా మన ప్యానెల్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. విఎస్ఆర్ చౌదరి గారు కానీ, మోహన్ రెడ్డి గారు కానీ, కృష్ణవేణి గారు కానీ ఎగ్జిట్ పోల్స్ని ఓన్లీ ఎగ్జిట్ పోల్స్గానే చూడాలి. 4వ తారీఖు భవితవ్యం తేలనుంది. మరి ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.